హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 7th చాప్టర్ దట్ ఈస్ రెడాక్స్ రియాక్షన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ బేసిక్ మీడియం చూద్దాం. ఓకే, సో ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ అసిడిక్ మీడియం అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ బేసిక్ మీడియం. ఓకే, సో ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ అసిడిక్ మీడియం అండ్ ఇన్ బేసిక్ మీడియం. ఓకే, సో ఇవి మొత్తం 5 ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఉంటాయి. 3 ఏమో అసిడిక్ మీడియం బ్యాలెన్సింగ్ అండ్ 2 ఏమో బేసిక్ మీడియం బ్యాలెన్సింగ్. ఓకే, సో మీకు కనుక ఈ 3 రియాక్షన్స్ దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ అసిడిక్ మీడియం వీడియో కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ద వీడియో. ఓకే, సో ఈరోజు మనం ఈ 2 రియాక్షన్స్ చూద్దాం. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ బేసిక్ మీడియం. ఓకే, సో మీరు ఏదైనా ఒక రిడాక్స్ రియాక్షన్ బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటే మీకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ తెలిసి ఉండాలి. ఒకటి కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్, నెక్స్ట్ వన్ ఈస్ ట్రిక్ ఫర్ బ్యాలెన్సింగ్ ద రియాక్షన్. ఓకే, సో ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ మీకు తెలిసి ఉంటే కనుక మీరు ఈజీగా బ్యాలెన్సింగ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ వన్ ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫర్ సమ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇక్కడ 5 ఎలిమెంట్స్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి. సో ఈ 5 ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ స్టేట్స్ మీరు నేర్చుకోవాలి. దట్ ఈస్ hydrogen is +1, oxygen -2, sodium +1, potassium +1 and chlorine -1. ఓకే, సో ఈ 5 ఎలిమెంట్స్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ మీకు వచ్చి ఉండాలి సో దట్ మీరు బ్యాలెన్సింగ్ ఈజీగా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ట్రిక్. నేను ఇక్కడ మీకు ఒక కోడ్ ఇచ్చాను దట్ ఈస్ DEOHC. ఈ కోడ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ కోడ్ గుర్తుండాలి అనుకుంటే మీకు ఇక్కడ ఒక కోడ్ సెంటెన్స్ కూడా ఇచ్చాను నేను. ఓకే, వాట్ ఈస్ దట్? డౌట్స్ ఎప్పుడు ఓపెన్ గా హ్యాండిల్ చేయాలి. ఈ కోడ్ సెంటెన్స్ లోని వర్డ్స్ లో ఫస్ట్ లెటర్స్ తీసుకుంటే మనకి కోడ్ వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ DEOHC. ఓకే, సో ఈ కోడ్ సెంటెన్స్ మీకు గుర్తుంటే కోడ్ ఆటోమేటిక్ గా మీకు గుర్తుంటుంది. ఓకే, సో ఈ DEOHC అంటే ఏంటి మ్యామ్ అని అడగొచ్చు మీరు. సో దీని ఫుల్ ఫామ్ ఏంటో నేను చెప్తాను. D అంటే డివైడ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. మనకి ఏదైతే రియాక్షన్ ఇచ్చి ఉంటాడో ఎగ్జామ్ లో దాన్ని మనం ఫస్ట్ 2 halves కింద డివైడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ అంటే బ్యాలెన్స్ ద ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ O బ్యాలెన్స్ ఆక్సిజన్స్, నెక్స్ట్ H బ్యాలెన్స్ హైడ్రోజన్స్, లాస్ట్ C బ్యాలెన్స్ చార్జ్. ఓకే, సో ఫస్ట్ ఏంటి D అంటే డివైడ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. మనకు ఇచ్చిన రియాక్షన్ ని మనం 2 halves కింద డివైడ్ చేసుకుంటాం. అండ్ దెన్ ఈ 4 స్టెప్స్. సో ఈ 4 స్టెప్స్ యాక్చువల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. ఈ 4 స్టెప్స్ యాక్చువల్ బ్యాలెన్సింగ్. ఓకే, అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రెడాక్స్ రియాక్షన్ ఇన్ బేసిక్ మీడియం బై అయాన్ ఎలక్ట్రానిక్ మెథడ్. ఓకే, మనకి ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చాడు, దాన్ని మనం బేసిక్ మీడియం లో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, ఏం రియాక్షన్ ఇది? CrOH3 ప్లస్ IO3 మైనస్ గివింగ్ రైస్ టు I మైనస్ ప్లస్ CrO4 -2. ఓకే, ఇది రియాక్షన్. సో ఈ రియాక్షన్ ని మనం బేసిక్ మీడియం లో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, సో ఎట్లా చేయాలి? ఫస్ట్ కోడ్ రాసుకోండి. సో మీకు గుర్తుండే ఉంటుంది. కోడ్ ఏంటి? DEOHC. సో ఫస్ట్ లెటర్ D అంటే ఏంటి? డివైడ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. సో మనకి ఈ రియాక్షన్ ఇచ్చాడు కదా, మనం ఈ రియాక్షన్ ని 2 halves కింద డివైడ్ చేసుకోవాలన్నమాట. సో అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మీకు తెలిసే ఉంటుంది ఒక రియాక్షన్ లో ఆరో మార్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి రియాక్టెంట్స్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి ప్రోడక్ట్స్. ఇది తెలిసే ఉంటుంది మీకు. సో ఆ రియాక్టెంట్ సైడ్ CrOH3 ఉంది అండ్ ప్రోడక్ట్ సైడ్ Cr ఎక్కడుంది? సో ఇక్కడ ఉంది, CrO4 -2 లో ఉంది Cr. ఓకే, సో ఈ రెండు కలిపి మనం ఒక రియాక్షన్ లాగా రాసుకోవాలి. ఓకే, సో రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్న కాంపౌండ్స్ ని తీసుకొని మనం ఒక రియాక్షన్ కింద రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు? CrOH3 గివింగ్ రైస్ టు CrO4 -2. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం మనము? రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్న కాంపౌండ్స్ తీసుకుని ఒక రియాక్షన్ లాగా రాసాము. సో దీన్ని మనం హాఫ్ రియాక్షన్ అంటున్నాం. సో దీన్ని హాఫ్ రియాక్షన్ అని ఎందుకు అంటున్నాం? ఎందుకు అంటే ఒక ఫుల్ రియాక్షన్ లో నుంచి సగం తీసుకొని ఒక రియాక్షన్ లాగా రాసాం కాబట్టి దీన్ని హాఫ్ రియాక్షన్ అని అంటున్నాం. ఓకే, సో ఇది ఒక హాఫ్ రియాక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో హాఫ్ రియాక్షన్ రాసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రియాక్టెంట్ సైడ్ ఏముంది? IO3 మైనస్ ఉంది. ఓకే, సో IO3 మైనస్ ఇస్ గివింగ్ రైస్ టు, సో ప్రోడక్ట్ సైడ్ అయోడిన్ ఎక్కడుంది? I- ఫామ్ లో ఉంది. ఓకే, సో
ప్రోడక్ట్ సైడ్ రియాక్టెంట్ సైడ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి తీసుకొని మనం ఒక రియాక్షన్ గా రాసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం సెకండ్ హాఫ్ రియాక్షన్ రాద్దాం. ఏంటది? IO3 మైనస్ గివింగ్ రైస్ టు I మైనస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆక్సిడేషన్ స్టేట్స్ క్యాల్కులేట్ చేయాలి. ఈ CrOH3 లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి దీన్ని X లాగా రాసుకుందాం. అండ్ సో ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ప్రీవియస్ స్లైడ్ లో చూపించాను కదా, దట్ ఈస్ -2. కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ -2. ఓకే, కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ +1. ఓకే, సో ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం. X ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. OH 3 టైమ్స్ ఉంది కదా, సో 3 ఆక్సిజన్స్ ఉన్నాయి అని అర్థం. సో 3 ఇంటూ వాట్ ఈస్ ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్? -2 ప్లస్ సో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ కూడా 3 ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ హోల్ 3 ఉంది. ఓకే, సో 3 హైడ్రోజన్స్ ఇంటూ వాట్ ఈస్ ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్? +1 ఈజ్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ దిస్ హోల్ కాంపౌండ్? 0, ఎందుకంటే దీని మీద ఏ ఛార్జ్ లేదు, ఏ పాజిటివ్ ఛార్జ్ లేదు, నెగటివ్ ఛార్జ్ లేదు, ఇది న్యూట్రల్ కాంపౌండ్. సో మనం ఇక్కడ 0 అని రాసుకుంటున్నాం, ఎందుకంటే ఈ కాంపౌండ్ మీద ఏ ఛార్జ్ లేదు కాబట్టి 0 అని రాసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. X -6 + 3 = 0. ఓకే, సో X = ఈ -6 RHS సైడ్ వెళ్తే +6 అవుతుంది, ప్లస్ ఈ +3 RHS సైడ్ వెళ్తే ఏమవుతుంది? -3 అవుతుంది. ఓకే, సో X = +3. ఓకే, సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ CrOH3 ఈస్ +3. ఓకే, సో ఆన్ ప్రోడక్ట్ సైడ్ ఏముంది? CrO4 -2 ఉంది. సో CrO4 -2. సో ఇక్కడ కూడా క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి దీన్ని X లాగా రాసుకుందాం. అండ్ ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? -2. ఓకే, నౌ లెట్స్ క్యాల్కులేట్ ఆక్సిడేషన్ స్టేట్. X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 4 ఇంటూ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ టు ఈ హోల్ కాంపౌండ్ మీద ఎంత ఛార్జ్ ఉంది? -2. ఓకే, నౌ సాల్వ్ దిస్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. X -8 ఈజ్ ఈక్వల్ టు -2. X ఈజ్ ఈక్వల్ టు ఈ -8 RHS వైపు వెళ్తే ఏమవుతుంది? +8 అవుతుంది. సో -2 + 8 ఈజ్ ఈక్వల్ టు +6. సో X ఈజ్ ఈక్వల్ టు +6. సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Cr, దట్ ఈస్ క్రోమియం, ఇన్ CrO4 -2 ఈజ్ +6. ఓకే, అర్థమైందా ఎట్లా క్యాల్కులేట్ చేయాలో ఆక్సిడేషన్ స్టేట్స్? నౌ సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ లో ఉన్న క్రోమియం మీద +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, అండ్ ప్రోడక్ట్ సైడ్ ఉన్న క్రోమియం మీద +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ +3 నుంచి +6కి వెళ్తుంది, దట్ ఈస్ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆక్సిడేషన్. ఓకే, ఎప్పుడైతే ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయితే అది రిడక్షన్ రియాక్షన్. ఓకే, సో అప్పుడు మనం ఈ రియాక్షన్ ఏమని అనొచ్చు? దిస్ ఈజ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఓకే, సో దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఎందుకంటే ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఈస్ ఇంక్రీజింగ్. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ +3 to +6. సో ఆక్సిడేషన్ నంబర్ అన్న ఆక్సిడేషన్ స్టేట్ అన్న ఒకటే. ఈ హాఫ్ రియాక్షన్ లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇంక్రీజ్ అవుతుంది, దట్ ఈస్ ఫ్రమ్ +3 to +6 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అంటాం. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ హాఫ్ రియాక్షన్, దట్ ఈస్ IO3- ఈస్ గివింగ్ రైస్ టు I-. ఈ రియాక్షన్ చూద్దాం. ఫస్ట్ IO3- లో ఐడిన్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సో ఐడిన్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి దీన్ని X లాగా రాసుకుందాం. అండ్ వాట్ ఈస్ ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్? దట్ ఈస్ -2. ఓకే, వాట్ ఈస్ ద హోల్ చార్జ్ ఆన్ ద కాంపౌండ్? -1. సో ఇక్కడ నెగటివ్ చార్జ్ ఉంది కదా ఈ కాంపౌండ్ మీద, సో ద చార్జ్ ఆన్ దిస్ హోల్ కాంపౌండ్ ఈస్ -1. ఓకే, నౌ లెట్స్ క్యాల్కులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్. X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 3 ఆక్సిజన్స్. 3 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. X -6 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ -6 RHS సైడ్ వెళ్తే ఏమవుతుంది? +6 అవుతుంది. సో X ఈజ్ ఈక్వల్ టు -1 + 6. సో X ఈజ్ ఈక్వల్ టు +5. ఓకే, ఈ ఐడిన్ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +5. ఓకే, సో ఈ ఐడిన్ మీద ఎంత ఉంది ఆక్సిడేషన్ స్టేట్? -1. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది? +5 to -1. ఓకే, +5 to -1 అంటే డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్, దట్ ఈస్ డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటిది? రిడక్షన్. ఓకే, దిస్ ఈస్ రిడక్షన్ రియాక్షన్. సో అప్పుడు ఈ రియాక్షన్ ఏమంటాం? రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అంటాం. ఓకే, అర్థమైందా హౌ టు క్యాల్కులేట్ ద ఆక్సిడేషన్ నంబర్స్? సో ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాము? మనం ఇచ్చిన రియాక్షన్ ని 2 హాఫ్ రియాక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఏంటవి? ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకే, సో ఫస్ట్ ఏం చేసాము? ఫస్ట్ ఆక్సిడేషన్ నంబర్స్ క్యాల్కులేట్ చేసి దాన్ని బట్టి మనం ఇచ్చిన రియాక్షన్ ని ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ కింద
రిడక్షన్ హాఫ్ రియాక్షన్ కింద డివైడ్ చేసుకున్నాం. సో ఈ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ని OHR అని కూడా అంటాము అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ని RHR అని కూడా అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఈ కోడ్లో D స్టెప్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ 4 స్టెప్స్. ఓకే, ఇది యాక్చువల్ బ్యాలెన్సింగ్. నేను చెప్పాను కదా, ఇది యాక్చువల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ అనమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ E. ఓకే, E అంటే ఏంటి? బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఓకే, లెట్స్ సీ దట్. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సపరేట్ గా రాసుకోవాలి. ఓకే, సో మీరు ఒక పేజీని 2 హాఫ్స్ చేయండి. ఒక సైడ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ ఒక సైడ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అని రాసుకోండి. ఓకే, సో ఇది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, ఇది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. అవి ఇక్కడ రాసుకున్నాం అనమాట. దిస్ ఈజ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ దిస్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? కోడ్లో ఏముంది? E ఉంది. E అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఏం ఎలిమెంట్ ఉంది? క్రోమియం ఉంది. అండ్ ప్రోడక్ట్ సైడ్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ క్రోమియం ఉంది. సో ఇక్కడ ఈ క్రోమియంని మనం బ్యాలెన్స్ చేయాలి. సో రియాక్టెంట్ సైడ్ ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి? 1 క్రోమియం ఉంది. అండ్ ప్రోడక్ట్ సైడ్ కూడా 1 క్రోమియం ఉంది. క్రోమియమ్స్ ఆర్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఆన్ బోత్ సైడ్స్, రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్. ఓకే, సో ఇక్కడ రాయండి బ్యాలెన్స్ ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఓకే, సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఒక క్రోమియం ఉంది, ప్రోడక్ట్ సైడ్ ఒక క్రోమియం ఉంది కాబట్టి ఆల్రెడీ రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో సేమ్ రియాక్షన్ ఇక్కడ రాసేసుకోండి. CrOH3 గివింగ్ రైస్ టు CrO4-2. ఓకే, సో కమింగ్ టు ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఇక్కడ కూడా ఎలిమెంట్స్ అదర్ దాన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ అయోడిన్ ఈజ్ ద ఎలిమెంట్ అదర్ దాన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ప్రోడక్ట్ సైడ్ అయోడిన్ ఉంది. ఓకే, అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సో రియాక్టెంట్ సైడ్ ఒక అయోడిన్ ఉంది అండ్ ప్రోడక్ట్ సైడ్ కూడా ఒక అయోడిన్ ఉంది. సో ఈ నెగటివ్ చార్జెస్ చూడకండి, ఓన్లీ నంబర్ ఆఫ్ ఆటమ్స్ చూడండి. ఓకే, సో రియాక్టెంట్ సైడ్ 1 అయోడిన్ ఉంది, ప్రోడక్ట్ సైడ్ కూడా 1 అయోడిన్ ఉంది. సో ఇక్కడ కూడా రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ అయోడిన్స్ ఆర్ బ్యాలెన్స్డ్. సో రైట్ డౌన్ ద రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ IO3- గివింగ్ రైస్ టు I-. ఓకే, ఇది సెకండ్ స్టెప్, దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్స్ అండ్ హైడ్రోజన్స్. నెక్స్ట్ స్టెప్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్స్. సో కోడ్ లో చూడండి థర్డ్ స్టెప్ ఏంటి? బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్స్. ఓకే, సో రైట్ డౌన్ ద రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ CrOH3 గివింగ్ రైస్ టు CrO4-2. ఇది కూడా రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి. IO3- గివింగ్ రైస్ టు I-. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్స్. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? సో ఫస్ట్ రాద్దాం ఇక్కడ. బ్యాలెన్స్ ద ఆక్సిజన్స్ by adding water molecules on less oxygen side. ఓకే, ఎక్కడైతే తక్కువ ఆక్సిజన్స్ ఉంటాయో అక్కడ మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ దట్. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ CrOH3 ఉంది. సో ఇక్కడ OH హోల్ థ్రైస్ ఉంది. అంటే ఏంటి? ఆక్సిజన్స్ 3 ఉన్నట్టు లెక్క. ఓకే, సో ఇక్కడ ఆన్ రియాక్టెంట్ సైడ్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి అండ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ CrO4 ఉంది. అంటే 4 ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ. దట్ ఈస్ 4 ఆక్సిజన్స్ ఆర్ దేర్ ఆన్ ద ప్రోడక్ట్ సైడ్. ఓకే, రియాక్టెంట్ సైడ్ ఏమో 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ ఏమో 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో లెస్ ఆక్సిజన్ సైడ్ ఎక్కడ ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి? రియాక్టెంట్ సైడ్ తక్కువ ఉన్నాయి. ఎన్ని తక్కువ ఉన్నాయి? 1 ఆక్సిజన్ తక్కువ ఉంది, అవునా? సో ఈ 1 ఆక్సిజన్ తక్కువ ఉన్నందుకు మనం 1 వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తాం. ఎక్కడ యాడ్ చేస్తామంటే రియాక్టెంట్ సైడ్ యాడ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ 1 ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ 1 వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ రియాక్షన్ రాసుకుందాం. CrOH3 ప్లస్ 1H2O. ఇక్కడ 1H2O ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ 1 ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి 1 వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తున్నాం. గివింగ్ రైస్ టు CrO4-2. ఓకే, అర్థమైందా? ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువ ఉంటాయో అక్కడ అన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో రియాక్టెంట్ సైడ్ 1 ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి 1 వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తున్నాం. ఓకే, నౌ కమింగ్ టు ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఇక్కడ చూడండి IO3 అంటే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, రియాక్టెంట్ సైడ్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ సైడ్ నో ఆక్సిజన్స్. ఓకే, ప్రోడక్ట్ సైడ్ ఏ ఆక్సిజన్స్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రోడక్ట్ సైడ్ లెస్ ఆక్సిజన్ సైడ్ కదా. సో ప్రోడక్ట్ సైడ్ ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి కదా. ఎన్ని తక్కువ ఉన్నాయి? 3 ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి. సో రియాక్టెంట్ సైడ్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ ఏం ఆక్సిజన్స్ లేవు కాబట్టి మనము ప్రోడక్ట్ సైడ్ 3 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రోడక్ట్ సైడ్ ఇప్పుడు లెస్ ఆక్సిజన్ సైడ్. సో అక్కడ మనం 3 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఏమని రాయాలి ఇక్కడ? రియాక్షన్ IO3- గివింగ్ రైస్ టు I- ప్లస్ 3H2O. సో ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ 3 ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 3 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడతో మనకు
ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మన కోడ్లో DEOHC, హెచ్ అంటే హైడ్రోజన్ బ్యాలెన్సింగ్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ హైడ్రోజన్ బ్యాలెన్సింగ్. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ డిఫరెంట్గా ఉంటుంది అసిడిక్ మీడియంతో కంపేర్ చేస్తే. సో అసిడిక్ మీడియంలో మనం H+ అయాన్స్ యాడ్ చేస్తాము, వేరాజ్ ఇన్ బేసిక్ మీడియం మనం OH- అయాన్స్ యాడ్ చేస్తాం హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ కోసం. ఓకే, దిస్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పైన స్టెప్స్ అన్ని అసిడిక్ మీడియంలో సేమ్, బేసిక్ మీడియంలో సేమ్. ఈ స్టెప్ దగ్గరకు వచ్చేసరికి ఈ స్టెప్ డిఫరెంట్గా ఉంటుంది. సో అసిడిక్ మీడియంలో బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎట్లా చేస్తామంటే H+ యాడ్ చేస్తాం, అండ్ ఈ బేసిక్ మీడియంలో బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎట్లా చేస్తామంటే OH- అయాన్స్ యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో లెట్స్ సీ దట్. సో రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. CrOH3 plus H2O giving rise to CrO4-2. రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. IO3 minus giving rise to I- plus 3H2O. సో ఫస్ట్ మనం ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ చూద్దాం. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ CrOH3 plus H2O ఉంది. ఓకే, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఫస్ట్ క్యాల్కులేట్ చేయండి. ఇక్కడ 3 హైడ్రోజన్స్ అండ్ ఇక్కడ 2 హైడ్రోజన్స్. సో ఇక్కడ టోటల్గా ఆన్ రియాక్టెంట్ సైడ్ 5 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, నౌ కమింగ్ టు ప్రోడక్ట్ సైడ్, ఇక్కడ ఏమైనా హైడ్రోజన్స్ కనబడుతున్నాయా ప్రోడక్ట్లో? సో నో హైడ్రోజన్స్. ఓకే, సో ఇప్పుడు మనం హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? OH- అయాన్స్ యాడ్ చేయాలన్నమాట. ఎక్కడ యాడ్ చేయాలి? ఎక్కడైతే ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ OH- అయాన్స్ యాడ్ చేయాలి. ఓకే, ఎన్ని OH- అయాన్స్ యాడ్ చేయాలి అంటే, సో ఎన్నైతే హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయో అన్ని OH- అయాన్స్ మనం మోర్ హైడ్రోజన్ సైడ్ యాడ్ చేయాలి. ఓకే, లెట్స్ రైట్ దట్. CrOH3 plus H2O ప్లస్ ఇక్కడ సో రియాక్టెంట్ సైడ్ 5 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, అండ్ ప్రోడక్ట్ సైడ్ నో హైడ్రోజన్స్. సో మనకు 5 హైడ్రోజన్స్ కావాలి. సో మనం ఇక్కడ 5 OH- యాడ్ చేసుకుంటాం ఆన్ మోర్ హైడ్రోజన్ సైడ్. మోర్ హైడ్రోజన్ సైడ్ అంటే రియాక్టెంట్ సైడ్. అండ్ ఇప్పుడు ఇక్కడ 5 OH- యాడ్ చేసాం కదా రియాక్టెంట్ సైడ్, అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మనం ప్రోడక్ట్ సైడ్ యాడ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 OH మనం మోర్ హైడ్రోజన్ సైడ్ యాడ్ చేసాం. ఓకే, అన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మనం అదర్ సైడ్ యాడ్ చేసుకోవాలి, దట్ ఈస్ ప్రోడక్ట్ సైడ్. ఇక్కడ చూడండి, ఈజ్ గివింగ్ రైస్ టు CrO4-2 ప్లస్ 5 OH- యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం 5 H2O యాడ్ చేసుకోవాలి. సేమ్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. అక్కడ 5 OH- యాడ్ చేస్తే ఇక్కడ ఇటు సైడ్ 5 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ అయిపోయింది. ఓకే, సో ఐల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, హౌ టు బ్యాలెన్స్ ద హైడ్రోజన్స్. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేయాలో ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో రియాక్టెంట్ సైడ్ CrOH3 plus H2O ఉన్నాయి. ఓకే, సో CrOH3లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ వాటర్లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఆన్ రియాక్టెంట్ సైడ్ టోటల్గా 5 హైడ్రోజన్స్ ఉన్నాయి మనకి. ఓకే, నౌ కమింగ్ టు ద ప్రోడక్ట్ సైడ్. ప్రోడక్ట్ సైడ్ CrO4-2 ఉంది. అంటే ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? నో హైడ్రోజన్స్. హైడ్రోజన్స్ ఏవి లేవు. ఓకే, సో రియాక్టెంట్ సైడ్ ఏమో 5 హైడ్రోజన్స్, ప్రోడక్ట్ సైడ్ ఏమో హైడ్రోజన్స్ ఏమీ లేవు. సో మనం ఇప్పుడు OH- యాడ్ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేయాలి? మోర్ హైడ్రోజన్ సైడ్ యాడ్ చేయాలి. ఎన్ని OH- యాడ్ చేయాలి? ఎన్నైతే హైడ్రోజన్స్ అవసరమో అన్ని OH- యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ అసలు ఏ హైడ్రోజన్స్ లేవు కాబట్టి మనం 5 OH- యాడ్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ యాడ్ చేసుకోవాలి? రియాక్టెంట్ సైడ్. ఎందుకంటే రియాక్టెంట్ సైడ్ ఈజ్ మోర్ హైడ్రోజన్ సైడ్. సో ఎప్పుడైనా OH- మనం మోర్ హైడ్రోజన్ సైడ్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని OH- యాడ్ చేసుకోవాలి అంటే ఎన్నైతే మనకు హైడ్రోజన్స్ తక్కువ పడుతున్నాయో అన్ని OH- యాడ్ చేసుకోవాలి. సో అండ్ ప్రోడక్ట్ సైడ్ ఏ హైడ్రోజన్స్ లేవు కాబట్టి మనకు 5 హైడ్రోజన్స్ యాక్చువల్గా బ్యాలెన్స్ అవ్వాలి. సో దానికోసమని మనం ఇక్కడ 5 OH- యాడ్ చేసుకుంటున్నాం. ఎక్కడ? మోర్ హైడ్రోజన్ సైడ్. అండ్ ఇక్కడ 5 OH- యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆన్ ప్రోడక్ట్ సైడ్ సేమ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అంటే 5 H2O మాలిక్యూల్స్ ప్రోడక్ట్ సైడ్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇట్లా మనం హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఇక్కడ చూడండి, రియాక్టెంట్ సైడ్ IO3- ఉంది. సో ఇక్కడ ఏమైనా హైడ్రోజన్స్ ఉన్నాయా? సో నో హైడ్రోజన్స్. అండ్ ప్రోడక్ట్ సైడ్ I- plus 3H2O. సో I-లో ఏ హైడ్రోజన్స్ లేవు అండ్ 3H2Oలో 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆన్ రియాక్టెంట్ సైడ్ నో హైడ్రోజన్స్ అండ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ 6 హైడ్రోజన్స్. సో మనకు మోర్ హైడ్రోజన్ సైడ్ ఏది? ప్రోడక్ట్ సైడ్. సో OH- ఎక్కడ యాడ్ చేయాలి? ప్రోడక్ట్ సైడ్ యాడ్ చేయాలి. ఎందుకంటే మోర్ హైడ్రోజన్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ కాబట్టి. ఓకే,
ఎన్ని నెంబర్ ఆఫ్ OH మైనస్ 6 OH మైనస్, ఎందుకంటే ఇక్కడ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ప్రోడక్ట్లో ఏ హైడ్రోజన్స్ లేవు కాబట్టి 6 హైడ్రోజన్స్ మనం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 6 OH మైనస్ మనం మోర్ హైడ్రోజన్ సైడ్ యాడ్ చేస్తున్నాం అండ్ అంతే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మనం రియాక్టెంట్ సైడ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు, బట్ ఒక్కసారి 2 సార్లు మళ్ళీ మీరు రివైండ్ అనుకొని చూడండి, యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండ్ ప్రాక్టీస్ ఇన్ ఎ బుక్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి, IO3 మైనస్ గివింగ్ రైస్ టు I మైనస్ ప్లస్ 3H2O ప్లస్ 6 OH మైనస్ కదా, ఎందుకంటే సో 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ సైడ్, మోర్ హైడ్రోజన్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ కాబట్టి అక్కడే మనం OH మైనస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 6 OH మైనస్ యాడ్ చేసాం కాబట్టి రియాక్టెంట్ సైడ్ 6 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆపోజిట్ సైడ్ మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకుంటున్నాం, ఎక్కడైతే OH మైనస్ యాడ్ చేస్తామో ఆపోజిట్ సైడ్ మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తున్నాం అండ్ OH మైనస్ ఎక్కడ యాడ్ చేస్తున్నాం, మోర్ హైడ్రోజన్ సైడ్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. రిడక్షన్ హాఫ్ రియాక్షన్ లో కూడా బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ అయిపోయింది. సో ఇంతవరకు మనకు బ్యాలెన్సింగ్ లో 3 స్టెప్స్ అయిపోయినాయి. వాట్ ఈస్ దట్? బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, నౌ లాస్ట్ స్టెప్ ఈస్, సో లాస్ట్ స్టెప్ ఏంటి బ్యాలెన్సింగ్ లో? బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్. నెక్స్ట్ మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్ చూద్దాం. ఓకే, సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ డౌట్ ఈస్ దేర్ యూ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, సో ఇక్కడ మనం ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ రాసుకుందాం. సో ఈ 2 రియాక్షన్స్ మనం నెక్స్ట్ పేజీలో రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ 2 రాసుకున్నాం. ప్రీవియస్ పేజ్లో ఉన్నది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈస్ చార్జ్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు చార్జ్ బ్యాలెన్స్ చేయాలి 2 రియాక్షన్స్లో. సో హౌ టు బ్యాలెన్స్ ద చార్జ్? బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. చార్జెస్ బ్యాలెన్స్ ఎట్లా చేస్తాము అంటే ఎలక్ట్రాన్స్ యాడ్ చేసి మనం చార్జ్ బ్యాలెన్సింగ్ చేస్తామన్నమాట. అది ఎట్లాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ రాద్దాం ఇక్కడ, బ్యాలెన్స్ ద చార్జెస్ బై యాడింగ్ sufficient number of electrons on less negative side. So less negative side, this is very very important. ఎక్కడైతే తక్కువ నెగటివ్ ఛార్జ్ ఉంటుందో అక్కడ మనం ఎలక్ట్రాన్స్ యాడ్ చేసి మనం ఛార్జ్ బ్యాలెన్స్ చేస్తాం అనమాట. ఓకే, లెట్స్ సీ దట్. సో ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ చూద్దాం. రియాక్టెంట్ సైడ్ లో ఈ CrOH3 మీద ఎంత ఛార్జ్ ఉంది? ఏ ఛార్జ్ లేదు అంటే 0. ఓకే, దట్ ఈస్ 0 ప్లస్. సో నెక్స్ట్ ఈ వాటర్ మాలిక్యూల్ మీద ఎంత ఛార్జ్ ఉంది? ఏ ఛార్జ్ లేదు అంటే ఇక్కడ కూడా 0 ఛార్జ్, సో 0. సో ఇక్కడ OH మీద ఎంత ఛార్జ్ ఉంది? మైనస్, అంటే 1 నెగటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఎన్ని OH ఉన్నాయి? 5 OH ఉన్నాయి. ఓకే, సో 5 OH మైనస్ అంటే 5 నెగటివ్ ఛార్జ్. ఓకే, 5 నెగటివ్ ఛార్జ్. నౌ కమింగ్ టు ద ప్రోడక్ట్ సైడ్, CrO4 -2. ఓకే, కాంపౌండ్ అంతా మీద ఎంత ఛార్జ్ ఉంది? -2 ఛార్జ్ ఉంది. సో రైట్ డౌన్ -2. నెక్స్ట్ కమింగ్ టు 5H2O. సో వాటర్ మాలిక్యూల్ మీద నేను చెప్పాను కదా 0 ఛార్జ్ ఉంటుంది, దట్ ఈస్ న్యూట్రల్ మాలిక్యూల్, సో 0. సో ఇక్కడ చెక్ చేసుకోండి. సో టోటల్గా రియాక్టెంట్ సైడ్ 5 నెగటివ్ ఛార్జ్ ఉంది అండ్ ప్రోడక్ట్ సైడ్ 2 నెగటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, విచ్ సైడ్ ఈజ్ లెస్ నెగటివ్ సైడ్? ప్రోడక్ట్ సైడ్. ఓకే, సో 5 నెగటివ్ ఆన్ రియాక్టెంట్ సైడ్, 2 నెగటివ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్, అంటే ప్రోడక్ట్ సైడ్ లెస్ నెగటివ్. ఓకే, ఎంత నెగటివ్ తక్కువ ఉంది రియాక్టెంట్తో కంపేర్ చేస్తే? 3 నెగటివ్ తక్కువ ఉంది. ఓకే, ప్లస్ ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోండి ప్రోడక్ట్ సైడ్. ఓకే, ఎంత నెగటివ్ ఛార్జ్ అయితే తక్కువ ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, నౌ లెట్స్ రైట్ ద రియాక్షన్. CrOH3 ప్లస్ H2O ప్లస్ 5OH మైనస్ గివింగ్ రైస్ టు CrO4 -2 ప్లస్ 5H2O ప్లస్ 3 ఎలక్ట్రాన్స్. అర్థమైందా 3 ఎలక్ట్రాన్స్ ఎట్లా వచ్చాయో? లెస్ నెగటివ్ సైడ్ మనం ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఇక్కడ చూడండి, రియాక్టెంట్ సైడ్ IO3 మైనస్ ఉంది. సో ఈ IO3 మొత్తం కాంపౌండ్ మీద ఛార్జ్ మైనస్, అంటే -1 ఛార్జ్ ఉంది. ఓకే, అండ్ 6H2O, దట్ ఈస్ వాటర్ మాలిక్యూల్ మీద 0 ఛార్జ్ ఉంటుంది, 0. ఓకే, సో కమింగ్ టు ద ప్రోడక్ట్ సైడ్ I మైనస్ అంటే 1 నెగటివ్ ఛార్జ్, -1 అని రాసుకోండి. అండ్ అగైన్ వాటర్ మాలిక్యూల్ మీద ఛార్జ్ 0 ఉంటుంది అండ్ 6 OH మైనస్, అంటే 6 OH మైనస్ అంటే OH మీద ఎంత ఛార్జ్ ఉంది? మైనస్ ఛార్జ్ ఉంది. ఎన్ని OH ఉన్నాయి? 6 OH ఉన్నాయి. సో 6 × -1, సో -6. అర్థమైందా? సో ఆన్ రియాక్టెంట్ సైడ్ టోటల్ ఛార్జ్ ఎంత ఉంది? -1. ఓకే, అండ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ టోటల్ ఛార్జ్ ఎంత ఉంది? -1 -6 అంటే ఎంత? -7. ఓకే,
రియాక్టెంట్ సైడ్ -1 ఉంది అండ్ ప్రోడక్ట్ సైడ్ -7 ఉంది. సో విచ్ ఈస్ లెస్ నెగటివ్ సైడ్? రియాక్టెంట్ సైడ్. ఎంత నెగటివ్ ఛార్జ్ తక్కువ ఉంది? దట్ ఈస్ 6 నెగటివ్ ఛార్జ్ తక్కువ ఉంది. ఓకే, సో మనం ఏం చేయాలి? రియాక్టెంట్ సైడ్ 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, 6 ఎలక్ట్రాన్స్ మనం రియాక్టెంట్ సైడ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 6 నెగటివ్ ఛార్జ్ తక్కువ ఉంది కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుంటున్నాం ఆన్ రియాక్టెంట్ సైడ్. సో లెట్స్ రైట్ డౌన్ ద రియాక్షన్. IO3- plus 6H2O plus 6 electrons giving rise to I- plus 3H2O plus 6OH-. ఓకే, అర్థమైందా? సో ఇట్లా మనం ఛార్జ్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్నమాట. సో ఛార్జ్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తాము? బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. ఎక్కడ యాడ్ చేస్తాం ఎలక్ట్రాన్స్? ఎక్కడైతే లెస్ నెగటివ్ ఛార్జ్ ఉందో అక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం. ఓకే, వేరాజ్ ఇన్ అసిడిక్ మీడియం అక్కడ కూడా ఛార్జ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం. బట్ అక్కడ ఎక్కడైతే మోర్ పాజిటివ్ సైడ్ ఉందో అక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం. వేరాజ్ ఇక్కడ లెస్ నెగటివ్ సైడ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం. ఇది ఒక చిన్న డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అసిడిక్ మీడియంలో అండ్ బేసిక్ మీడియంలో డిఫరెన్స్ ఏంటి? ప్రీవియస్ స్టెప్ అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ అక్కడ డిఫరెన్స్ వస్తుంది అండ్ ఇక్కడ ఛార్జ్ బ్యాలెన్సింగ్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో ఈ 2 స్టెప్స్ చూసుకుంటే సో మిగిలిన స్టెప్స్ అన్నీ సేమ్ అన్నమాట. ఓకే, మీరు అసిడిక్ మీడియం నేర్చుకుంటే బేసిక్ మీడియం వచ్చినట్టే, బేసిక్ మీడియం నేర్చుకుంటే అసిడిక్ మీడియం వచ్చినట్టే. ఓన్లీ ఈ 2 స్టెప్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా సిమిలర్గా ఉంటుంది. ఓకే, ఇంతవరకు మనకు బ్యాలెన్సింగ్ 4 స్టెప్స్ అయిపోయినాయి. ఏంటవి చూడండి. E అయిపోయింది, O అయిపోయింది, H అయిపోయింది, C అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసాం? డివైడ్ చేసాం రియాక్షన్ ఇంటూ 2 halves. సో నెక్స్ట్ ఈ 4 స్టెప్స్ అనమాట. ఇవి యాక్చువల్ బ్యాలెన్సింగ్ స్టెప్స్. EOHC బ్యాలెన్సింగ్ ద ఎలిమెంట్స్ అయిపోయింది, బ్యాలెన్సింగ్ ఆక్సిజన్స్ అయిపోయింది, బ్యాలెన్సింగ్ హైడ్రోజన్స్ అయిపోయింది అండ్ బ్యాలెన్సింగ్ చార్జెస్ అయిపోయింది. ఓకే, ఈ 4 స్టెప్స్ అయిపోయినాయి. సో ఇంతవరకు మ్యాక్సిమం బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ అయిపోయినట్టే. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఫర్దర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఈ 2 రియాక్షన్స్లో అంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ని ఈక్వలైజ్ చేయాలి. అంటే 2 రియాక్షన్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండేట్టుగా చూసుకోవాలి అనమాట. ఎట్లాగా? సో ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో కూడా 6 ఎలక్ట్రాన్స్ వచ్చేట్టు చేసుకోవాలి. ఎట్లా చేయాలి అంటే ఈ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ మొత్తం ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే మనకు 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకేనా? సో లెట్స్ రైట్ డౌన్ ద రియాక్షన్. సో మనం రియాక్షన్ రాసుకుందాం. సో ఈ రియాక్షన్ ని మొత్తం 2తో మల్టిప్లై చేస్తే ఎట్లా వస్తుంది? 2CrOH3 plus 2H2O plus 10OH- giving rise to 2CrO4 - 2 plus 10H2O plus 6 electrons. ఓకే, ఇట్లా వస్తుంది అనమాట. ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ ద హోల్ ఈక్వేషన్ విత్ 2తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే మనకు ఈ రియాక్షన్ వస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ద రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చేయొద్దు, అట్లానే యాజ్ ఇట్ ఈస్గా రియాక్షన్ రాసేసుకుందాం. ఓకే, IO3- plus 6H2O plus 6 electrons giving rise to I- plus 3H2O plus 6OH-. ఓకే, సో ఇక్కడ 2 half రియాక్షన్స్ లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. ఓకే, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వలైజ్ ఇన్ బోత్ ద హాఫ్ రియాక్షన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 half రియాక్షన్స్ ని యాడప్ చేసుకోవాలి. ఓకే, టు గెట్ ద ఫైనల్ బ్యాలెన్స్డ్ రిడక్స్ రియాక్షన్. ఓకే, ఈ 2 half రియాక్షన్స్ ని మనం యాడప్ చేసుకుంటే మనకు అప్పుడు ఫైనల్ బ్యాలెన్స్డ్ రిడాక్స్ రియాక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ యాడ్ అప్ దీస్ 2 రియాక్షన్స్. ఫస్ట్ ఈ 2 రియాక్షన్స్ రాసుకుందాం నెక్స్ట్ పేజ్లో. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఇక్కడ 2 రాసేసుకున్నాము. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఇప్పుడు ఈ రెండింటిని యాడప్ చేసుకోవాలి. ఓకే, ఎట్లా యాడప్ చేయాలో చెప్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ 2H2O, ఇక్కడ 6H2O ఉంది అంటే టోటల్గా ఇక్కడ 8H2O ఉంది. ఆన్ రియాక్టెంట్ సైడ్ 8 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ చూడండి 10H2O అండ్ 3H2O 13H2O ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ 8H2O అండ్ ఇక్కడ 13H2O. ఈ 2 క్యాన్సిల్ చేస్తే ఎంత మిగులుతుంది? ఆన్ ప్రోడక్ట్ సైడ్ 5H2O మిగులుతుంది. రైట్, ఇక్కడ 5H2O ఉంటుంది. ప్రోడక్ట్ సైడ్ మనకు 5 వాటర్ మాలిక్యూల్స్ మిగులుతాయి. ఓకే, నౌ కమింగ్ టు ద OH-, 10OH- ఆన్ రియాక్టెంట్ సైడ్, 6OH- ఆన్ ప్రోడక్ట్ సైడ్. ఓకే, ఇవి 2 క్యాన్సిల్ చేస్తే ఎన్ని OH- మిగులుతాయి? రియాక్టెంట్ సైడ్ 4 OH- మిగులుతాయి. ఓకే, సో ఇప్పుడు 2 యాడప్ చేసి రియాక్షన్ రాసేద్దాం. 2CrOH3 plus IO3- plus 4 OH- giving rise to 2CrO4- 2 plus I- plus ఈ 5H2O. ఓకే, 5H2O. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో దిస్ ఈస్ బ్యాలెన్స్డ్ రెడాక్స్ రియాక్షన్. ఓకే, సో ఇది బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్
reactant side should be equal to the total number of atoms on product side. ఓకే, సో ఫైనల్ రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది నేను అసిడిక్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ జస్ట్ గో దేర్ అండ్ వాచ్ ఇట్. ఓకే, సో నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ బేసిక్ మీడియం బై అయాన్ ఎలక్ట్రానిక్ మెథడ్. ఓకే, ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చాడు, ఇది మనం బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ క్వశ్చన్ చూసాం కదా, అట్లానే ఇది కూడా చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రిక్ రాసుకోండి, DEOHC. ఓకే, దిస్ ఈస్ ద ట్రిక్. టీ అంటే ఏమని చెప్పాను, ఇచ్చిన రియాక్షన్ ని 2 halves కింద మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే, డిపెండింగ్ అపాన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఆన్ రియాక్టెంట్ సైడ్ ఏముంది, MnO4 మైనస్ ఉంది, అండ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ మ్యాంగనీస్ ఎక్కడుంది, సో ఈ కాంపౌండ్ లో మ్యాంగనీస్ ఉంది, MnO2. సో రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్న కాంపౌండ్స్ తీసుకుని ఒక రియాక్షన్ కింద మనం రాసుకోవాలి. ఓకే, సో MnO4 మైనస్ గివింగ్ రైస్ టు MnO2. ఓకే, ఈ AQ అంటే అక్వస్, S అంటే సాలిడ్ అనేది మీరేం రాయక్కర్లేదు. సో దిస్ ఇస్ ఫస్ట్ హాఫ్ రియాక్షన్. ఓకే, హాఫ్ రియాక్షన్ అని ఎందుకు అంటున్నాం, నేను చెప్పాను కదా, ఒక ఫుల్ రియాక్షన్ లో నుంచి మనం సగం రియాక్షన్ తీసుకొని రాసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం హాఫ్ రియాక్షన్ అంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ రియాక్టెంట్ సైడ్ Br మైనస్ ఉంది అండ్ ప్రోడక్ట్ సైడ్ Br ఎక్కడ ఉంది, ఇక్కడ BrO3 మైనస్ ఉంది. ఓకే, రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ సైడ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్న కాంపౌండ్స్ తీసుకుని ఒక రియాక్షన్ రాయాలి. ఓకే, సెకండ్ హాఫ్ రియాక్షన్ రాసుకుందాం, Br మైనస్ గివింగ్ రైస్ టు BrO3 మైనస్. ఓకే, ఇప్పుడు మనకు 2 half రియాక్షన్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మనం ఆక్సిడేషన్ స్టేట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఈ రియాక్షన్లో రియాక్టెంట్ సైడ్ MnO4 మైనస్ ఉంది. సో ఈ MnO4 మైనస్లో Mn ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. Mn ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దీన్ని X లాగా రాసుకుందాం. అండ్ ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి, -2. ఓకే, సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఇంటూ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటి, -2 ఈజ్ ఈక్వల్ టు ఈ హోల్ కాంపౌండ్ మీద ఎంత ఛార్జ్ ఉంది, -1 ఛార్జ్ ఉంది. ఓకే, సో -1. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. X -4 into 2 8 -8 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ -8 RHS వైపు వెళ్తే +8 అవుతుంది. సో X ఈజ్ ఈక్వల్ టు -1 + 8, X ఈజ్ ఈక్వల్ టు +7 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రోడక్ట్ సైడ్ ఏముంది, MnO2 ఉంది, MnO2 అని రాసుకోండి. సో ఈ MnO2లో Mn ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో Mn ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ X అని రాసుకోండి. ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -2. ఓకే, సో ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్. సో 2 ఇంటూ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ -2 ఈజ్ ఈక్వల్ టు ఈ కాంపౌండ్ మీద ఎంత ఛార్జ్ ఉంది, 0. ఓకే, నో ఛార్జ్, సో 0. సో దీన్ని సింప్లిఫై చేయండి, X -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ -4 RHS వైపు వెళ్ళిపోతే X ఈజ్ ఈక్వల్ టు +4. ఓకే, సో MnO4లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +7, అండ్ MnO2లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +4. ఓకే, సో ఇక్కడ మ్యాంగనీస్ +7 నుంచి +4లోకి వెళ్తుంది, అంటే ఇది డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, దట్ ఈస్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో నేను చెప్పాను కదా, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ రియాక్షన్. ఓకే, సో అప్పుడు ఈ రియాక్షన్ ఏమనొచ్చు మనం, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకే, విచ్ ఇస్ ఆల్సో నోన్ as RHR అని కూడా రాసుకోవచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ హాఫ్ రియాక్షన్, దట్ ఈస్ Br మైనస్ గివింగ్ రైస్ టు BrO3 మైనస్. ఓకే, సో ఈ Br మీద ఎంత ఛార్జ్ ఉంది, -1. ఓకే, ఆన్ ప్రోడక్ట్ సైడ్ BrO3 మైనస్ ఉంది. సో ఈ BrO3 మైనస్లో Br ఆక్సిడేషన్ స్టేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో Br ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దీన్ని మనం X లాగా రాసుకుందాం. ఓకే, అండ్ ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి, -2. ఓకే, సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 ఇంటూ సో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటి, -2. సో -2 ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ కాంపౌండ్ మీద ఎంత ఛార్జ్ ఉంది, -1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి. X -6 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ -6 RHS వైపు వెళ్తే ఏమవుతుంది, +6 అవుతుంది. సో X ఈజ్ ఈక్వల్ టు -1 + 6, X ఈజ్ ఈక్వల్ టు +5. ఓకే, సో ఈ హాఫ్ రియాక్షన్లో సో రియాక్టెంట్ సైడ్ Br మీద -1 ఛార్జ్ ఉంది. ఓకే, అండ్ ప్రోడక్ట్ సైడ్ BrO3 మైనస్లో Br ఆక్సిడేషన్ స్టేట్ +5 వచ్చింది. ఓకే, సో చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, -1 to +5.
ఓకే, -1 to +5 అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి, ఆక్సిడేషన్. ఓకే, ఆక్సిడేషన్. సో అప్పుడు ఈ రియాక్షన్ని మనం ఏమని రాసుకోవచ్చు, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఓకే, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, దీన్ని OHR అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇంతవరకు మనకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అంటే ఇచ్చిన రియాక్షన్ని మనం 2 halves కింద డివైడ్ చేసుకున్నాం. దట్ ఈస్ వన్ ఈజ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ D ఈజ్ ఓవర్. సో బ్యాలెన్సింగ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి, DeOHCలో D అయిపోయింది కదా, నెక్స్ట్ E అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్స్. ఓకే, సో ఇక్కడ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ సపరేట్గా రాసుకోవాలి. సో మీ పేజీని 2 halves చేసేయండి. ఒక సైడ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ ఇంకో సైడ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ రాసుకోండి. ఓకే, సో ఇది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ దిస్ ఈస్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ రైట్ డౌన్ బ్యాలెన్స్ ద ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్స్ అండ్ హైడ్రోజన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి రియాక్టెంట్ సైడ్ Br- ఉంది. ఓకే, అండ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ BrO3- ఉంది. సో రియాక్టెంట్ సైడ్ 1 Br ఉంది అండ్ ప్రోడక్ట్ సైడ్ కూడా 1 Br ఉంది. ఆన్ రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఒక్కొక్క Br ఉంది. దట్ మీన్స్ దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. ఓకే, సో ఈ రియాక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి, Br- గివింగ్ రైస్ టు BrO3-. నౌ కమింగ్ టు ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఇక్కడ చూడండి రియాక్టెంట్ సైడ్ MnO4- ఉంది అండ్ ప్రోడక్ట్ సైడ్ MnO2 ఉంది. సో రియాక్టెంట్ సైడ్ 1 Mn ఉంది అండ్ ప్రోడక్ట్ సైడ్ కూడా 1 Mn ఉంది. అంటే సో ఆన్ బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ ఆర్ దేర్. ఓకే, 1 and 1. సో ఆన్ బోత్ సైడ్స్ అంటే రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఒక్కొక్క మ్యాంగనీస్ ఉంది. ఈ రియాక్షన్ కూడా ఆల్రెడీ బ్యాలెన్స్ అయ్యే ఉంది. ఓకే, సో రైట్ డౌన్ ద రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ MnO4- గివింగ్ రైస్ టు MnO2. ఓకే, నౌ సో ఇక్కడ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, DeOHCలో ఇక్కడ చూడండి DeOHC. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మన కోడ్లో D అయిపోయింది, E అయిపోయింది. నౌ నెక్స్ట్ స్టెప్ ఈస్ O, దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్స్. ఓకే, సో హౌ టు బ్యాలెన్స్ ఆక్సిజన్స్, ఆక్సిజన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, బై యాడింగ్ వాటర్ మాలిక్యూల్స్ ఆన్ లెస్ ఆక్సిజన్ సైడ్. అవునా, సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం కదా. సో write down this as it is Br- giving rise to BrO3- MnO4- giving rise to MnO2. okay, so now write down. so ఇక్కడ రాయండి balance oxygen atoms by adding water on less oxygen side. ఓకే, ఎక్కడైతే తక్కువ ఆక్సిజన్ సైడ్ ఉందో అక్కడ వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి, ఎన్నైతే ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఓకే, సో లెట్స్ సీ హియర్ ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ రియాక్టెంట్ సైడ్ Br- ఉంది, ప్రోడక్ట్ సైడ్ BrO3- ఉంది. సో రియాక్టెంట్ సైడ్ ఏమైనా ఆక్సిజన్స్ ఉన్నాయా, నో ఆక్సిజన్స్. ఓకే, ఆన్ ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 ఆక్సిజన్స్. రియాక్టెంట్ సైడ్ ఆక్సిజన్స్ ఏమీ లేవు, ప్రోడక్ట్ సైడ్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో లెస్ ఆక్సిజన్ సైడ్ ఏది, రియాక్టెంట్ సైడ్. ఎన్ని ఆక్సిజన్స్ లెస్ ఉన్నాయి, 3 ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి. సో మనం 3 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవాలి ఎక్కడ, రియాక్టెంట్ సైడ్. ఓకేనా, ఎందుకంటే రియాక్టెంట్ సైడ్ ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, లెట్స్ రైట్ డౌన్ Br- ప్లస్ 3H2O గివింగ్ రైస్ టు BrO3-. అర్థమైందా, రియాక్టెంట్ సైడ్ ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తున్నాం. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్, ఎన్ని ఆక్సిజన్స్ అయితే తక్కువ ఉన్నాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్. సో ఆన్ రియాక్టెంట్ సైడ్ 3 ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 3 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఏముంది, MnO4- అండ్ ప్రోడక్ట్ సైడ్ MnO2 ఉంది. ఓకే, సో ఇక్కడ MnO4లో O4 ఉంది, మీన్స్ 4 ఆక్సిజన్స్ ఆన్ రియాక్టెంట్ సైడ్. అండ్ ప్రోడక్ట్ సైడ్ చూడండి MnO2లో O2 మీన్స్ 2 ఆక్సిజన్స్. ఓకే, రియాక్టెంట్ సైడ్ ఏమో 4 ఆక్సిజన్స్, ప్రోడక్ట్ సైడ్ ఏమో 2 ఆక్సిజన్స్. ఓకే, సో ప్రోడక్ట్ సైడ్ 2 ఆక్సిజన్స్ ఇంకా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో మనం ప్రోడక్ట్ సైడ్ వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి ఎందుకంటే అక్కడ ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి, ఎన్ని ఆక్సిజన్స్ అయితే తక్కువ ఉన్నాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్. సో ఇక్కడ 2 ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 2 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకుంటున్నాం ఆన్ ప్రోడక్ట్ సైడ్. ఓకే, సో లెట్స్ రైట్ డౌన్ ద రియాక్షన్ MnO4- గివింగ్ రైస్ టు MnO2 ప్లస్ 2H2O. ఓకే, సో అర్థమైందా, ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయో అక్కడ వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అంటే ఎన్ని ఆక్సిజన్స్ అయితే తక్కువ ఉన్నాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్. సో ఇంతవరకు మనకు ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ అయిపోయింది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ హైడ్రోజన్ బ్యాలెన్సింగ్. ఓకే,
దట్ ఈజ్ మన కోడ్లో DEOHCలో DEO అయిపోయినాయి అండ్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ చూడాలి. ఓకే, సో ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టెప్ డిఫరెంట్గా ఉంటుంది అసిడిక్ మీడియంలో అండ్ బేసిక్ మీడియంలో. సో అసిడిక్ మీడియంలో మనం హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ H+ అయాన్స్ యాడ్ చేసి బ్యాలెన్స్ చేస్తాం. వేరాజ్ ఇన్ బేసిక్ మీడియంలో మనం OH- యాడ్ చేసి మనం హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ చేస్తాం అనమాట. సో అసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియంలో ఓన్లీ 2 చేంజెస్ ఉంటాయి, ఓన్లీ 2 స్టెప్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటది? బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ అసిడిక్ మీడియంలో అయితే H+ అయాన్స్ యాడ్ చేస్తాం, వేరాజ్ ఇన్ బేసిక్ మీడియంలో అయితే OH- అయాన్స్ యాడ్ చేస్తాం. ఇది ఒకటి డిఫరెన్స్. అండ్ చార్జ్ బ్యాలెన్సింగ్లో కూడా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఓవరాల్గా అసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియం 80% సేమ్ అనమాట. ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి ఆల్రెడీ వచ్చేసినట్టే 80%. మిగిలిన 20% మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నౌ కమింగ్ టు ద బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్స్, రైట్ డౌన్ ద రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ Br- ప్లస్ 3H2O గివింగ్ రైస్ టు BrO3- అండ్ ఇక్కడ కూడా MnO4- గివింగ్ రైస్ టు MnO2 ప్లస్ 2H2O. నౌ కమింగ్ టు ద బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్స్, ఇక్కడ మనం ఫస్ట్ రియాక్టెంట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో చూద్దాం. రియాక్టెంట్ సైడ్ Br- ఉంది. ఓకే, అండ్ 3H2O ఉంది. సో Br- హైడ్రోజన్స్ ఏమి లేవు. సో 3H2Oలో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. 3H2Oలో 3 × 2 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ సైడ్ BrO3- ఉంది. సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? నో హైడ్రోజన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మోర్ హైడ్రోజన్ సైడ్ ఏదో చూడాలి. సో మోర్ హైడ్రోజన్ సైడ్ ఏది? రియాక్టెంట్ సైడ్. రియాక్టెంట్ సైడ్ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ సైడ్ ఏ హైడ్రోజన్స్ లేవు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎన్ని హైడ్రోజన్స్ అవసరమో అన్ని OH- అయాన్స్ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ అవసరము? 6 హైడ్రోజన్స్ అవసరం. సో 6 OH- అయాన్స్ యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? మోర్ హైడ్రోజన్ సైడ్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ మనం 6 OH- యాడ్ చేయాలి అనమాట. సో రైట్ డౌన్ ద రియాక్షన్ Br- ప్లస్ 3H2O ప్లస్ 6 OH-, ఎందుకంటే రియాక్టెంట్ సైడ్ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే మోర్ హైడ్రోజన్ సైడ్ కాబట్టి అక్కడే మనం OH- కూడా యాడ్ చేయాలి. ఓకే, గివింగ్ రైస్ టు, నేను చెప్పాను కదా ఎన్ని నెంబర్ ఆఫ్ OH- యాడ్ చేసామో అన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అదర్ సైడ్ యాడ్ చేయాలి. అదర్ సైడ్ అంటే ప్రోడక్ట్ సైడ్. ఓకే, BrO3- ప్లస్ 6H2O. ఓకే, ఇక్కడ 6 OH- యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ 6H2O యాడ్ చేయాలి. ఓకే, అర్థమైందా? సో ఎక్కడైతే మోర్ హైడ్రోజన్ సైడ్ ఉంటుందో అక్కడ మనం OH- యాడ్ చేయాలి. ఎన్ని OH- అంటే ఎన్నైతే హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయో అన్ని OH- మనం మోర్ హైడ్రోజన్ సైడ్ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మోర్ హైడ్రోజన్ సైడ్ రియాక్టెంట్ సైడ్, దట్ ఈస్ 6 హైడ్రోజన్స్ రియాక్టెంట్ సైడే ఉన్నాయి కాబట్టి మనము 6 OH- అక్కడ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మనం అదర్ సైడ్ యాడ్ చేసుకోవాలి. అదర్ సైడ్ అంటే ప్రోడక్ట్ సైడ్. ఓకే, దిస్ ఈజ్ హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ ఇన్ బేసిక్ మీడియం. ఓకే, నౌ కమింగ్ టు ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్, ఇక్కడ చూడండి ఆన్ రియాక్టెంట్ సైడ్ MnO4- ఉంది. సో MnO4- హైడ్రోజన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఏమీ లేవు. సో నో హైడ్రోజన్స్. నౌ కమింగ్ టు ద ప్రోడక్ట్ సైడ్ MnO2 ప్లస్ 2H2O ఉన్నాయి. సో MnO2లో ఏమైనా హైడ్రోజన్స్ ఉన్నాయా? సో నో హైడ్రోజన్స్. అండ్ 2H2Oలో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్. 2H2 అంటే 4 హైడ్రోజన్స్ కదా. సో 4 హైడ్రోజన్స్. రియాక్టెంట్ సైడ్ ఏమో నో హైడ్రోజన్స్. ప్రోడక్ట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మోర్ హైడ్రోజన్ సైడ్ ఏంటి? ప్రోడక్ట్ సైడ్. సో మనం OH- ఎక్కడ యాడ్ చేసుకోవాలి? మోర్ హైడ్రోజన్ సైడ్ అంటే ప్రోడక్ట్ సైడ్ OH- యాడ్ చేసుకోవాలి. ఎన్ని OH- అయాన్స్ యాడ్ చేసుకోవాలి? ఎన్నైతే హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయో అంటే 4 హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 4 OH- అయాన్స్ మనం ప్రోడక్ట్ సైడ్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, లెట్స్ రైట్ డౌన్ ద రియాక్షన్ MnO4- గివింగ్ రైస్ టు MnO2 ప్లస్ 2H2O ప్లస్ 4 OH-. ఓకే, ప్రోడక్ట్ సైడ్ OH- యాడ్ చేస్తున్నాం ఎందుకంటే సో ప్రోడక్ట్ సైడ్ మోర్ హైడ్రోజన్ సైడ్ కాబట్టి. ఓకే, ఇక్కడ 4 OH- యాడ్ చేసాం కాబట్టి అదర్ సైడ్ అంటే రియాక్టెంట్ సైడ్ కూడా మనం 4 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? దీంతో హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ ఇన్ బేసిక్ మీడియం అయిపోయింది. ఓకే, సో ఈ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఓకే, క్లియర్గా అర్థం చేసుకోండి ఈ స్టెప్ని. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ కన్ఫ్యూజన్ ఈస్ దేర్, అగైన్ యూ రివైండ్ ద వీడియో, అగైన్ యూ లిజన్ ద వీడియో అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ అయిపోయినాక మన కోడ్లో ఏముంది? లాస్ట్ C అంటే చార్జ్ బ్యాలెన్సింగ్. ఓకే, చార్జ్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి.
ఓకే, లెట్స్ మూవ్. సో ఈ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ నెక్స్ట్ పేజ్లో రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ చార్జ్ బ్యాలెన్సింగ్. ఓకే, చార్జ్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తాము? బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే, చార్జ్ బ్యాలెన్సింగ్ చేయాలంటే మనం ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఓకే, లెట్స్ రైట్ డౌన్ దట్. బ్యాలెన్స్ ద చార్జెస్ బై యాడింగ్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ లెస్ నెగటివ్ సైడ్. ఓకే, ఈ లెస్ నెగటివ్ సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ చూద్దాం ఫస్ట్. బిఆర్ మైనస్లో ఎంత ఛార్జ్ ఉంది? బిఆర్ మీద 1 నెగటివ్ ఛార్జ్ ఉంది, సో -1 ఛార్జ్. అండ్ H2O మీద ఏ ఛార్జ్ లేదు, దట్ ఈస్ 0 ఛార్జ్. సో వాటర్ ఈజ్ న్యూట్రల్ కాంపౌండ్, సో వాటర్ మాలిక్యూల్ మీద 0 ఛార్జ్. అండ్ 6OH మైనస్ అంటే OH మీద 1 నెగటివ్ కాబట్టి 6OH ఉన్నాయి కాబట్టి 6 నెగటివ్. ఓకే, నౌ కమింగ్ టు ప్రోడక్ట్ సైడ్ BrO3 మైనస్. సో BrO3 మొత్తం కాంపౌండ్ మీద 1 నెగటివ్ ఛార్జ్ ఉంది, సో -1. ఓకే, అండ్ అగైన్ 6H2O అంటే వాటర్ మాలిక్యూల్ మీద 0 ఛార్జ్ ఉంటుంది, సో 0. నౌ చూడండి, సో రియాక్టెంట్ సైడ్ -1 అండ్ -6 ఛార్జ్ ఉంది, సో టోటల్గా -7 ఛార్జ్ ఉంది ఆన్ రియాక్టెంట్ సైడ్. అండ్ ప్రోడక్ట్ సైడ్ టోటల్గా -1 ఛార్జ్ ఉంది. ఓకే, ఆన్ ప్రోడక్ట్ సైడ్ టోటల్గా -1 ఛార్జ్ ఉంది. సో రియాక్టెంట్ సైడ్ ఏమో -7 ఛార్జ్, ప్రోడక్ట్ సైడ్ ఏమో -1 ఛార్జ్. సో విచ్ ఈస్ లెస్ నెగటివ్ సైడ్? -1. అంటే ప్రోడక్ట్ సైడ్ ఈజ్ లెస్ నెగటివ్ సైడ్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ సైడ్ ఈజ్ లెస్ నెగటివ్ సైడ్. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి? ఎంత తక్కువ నెగటివ్ ఛార్జ్ ఉందో అన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. సో రియాక్టెంట్ సైడ్ -7 అండ్ ప్రోడక్ట్ సైడ్ -1 అంటే ఎన్ని తక్కువ ఉన్నట్టు? సో 6 నెగటివ్ ఛార్జ్ తక్కువ ఉన్నట్టు. సో 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ప్రోడక్ట్ సైడ్ 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి, సో దట్ రియాక్టెంట్ సైడ్ 7 నెగటివ్ ఛార్జ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ 7 నెగటివ్ ఛార్జ్ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతాయి. ఓకే, సో నౌ లెట్స్ రైట్ డౌన్ ద రియాక్షన్. Br మైనస్ ప్లస్ 3H2O ప్లస్ 6OH మైనస్ గివింగ్ రైస్ టు BrO3 మైనస్ ప్లస్ 6H2O ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. ఓకే, నౌ కమింగ్ టు ద రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. సో ఇక్కడ రియాక్టెంట్స్ చూద్దాం. MnO4 మైనస్, MnO4 మొత్తం కాంపౌండ్ మీద -1 ఛార్జ్ ఉంది. ఓకే, సో -1 అండ్ 4H2O అంటే వాటర్ మాలిక్యూల్ మీద 0 ఛార్జ్ ఉంటుంది కాబట్టి 0, బికాస్ వాటర్ ఈస్ ఎ న్యూట్రల్ మాలిక్యూల్. సో నౌ లెట్స్ కమ్ టు ద ప్రోడక్ట్ సైడ్. ప్రోడక్ట్ సైడ్లో MnO2 ఉంది, సో MnO2 మీద ఏ ఛార్జ్ లేదు. ఓకే, దట్ ఈస్ 0 ఛార్జ్, సో ఇక్కడ 0. అండ్ 2H2O అగైన్ 0 ఛార్జ్, 0 ఛార్జ్. అండ్ 4OH మైనస్, 4OH మైనస్ అంటే ఒక్క OH మీద 1 నెగటివ్ ఛార్జ్, 4OH మైనస్ అంటే 4 నెగటివ్. ఓకే, సో ఇక్కడ చూడండి, రియాక్టెంట్ సైడ్ ఏమో -1 ఛార్జ్ ఉంది, ప్రోడక్ట్ సైడ్ ఏమో -4 ఛార్జ్ ఉంది. విచ్ ఈస్ లెస్ నెగటివ్ సైడ్? రియాక్టెంట్ సైడ్, ఎందుకంటే ఒకటే నెగటివ్ ఛార్జ్ ఉంది. అండ్ ప్రోడక్ట్ సైడ్ ఏమో 4 నెగటివ్ ఛార్జెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి? రియాక్టెంట్ సైడ్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి? ఎంత తక్కువ నెగటివ్ ఛార్జ్ ఉందో అన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ +3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ రైట్ డౌన్ ద రియాక్షన్. MnO4 మైనస్ ప్లస్ 4H2O ప్లస్ 3 ఎలక్ట్రాన్స్ గివింగ్ రైస్ టు MnO2 ప్లస్ 2H2O ప్లస్ 4OH మైనస్. ఓకే, సో అర్థమైందా ఛార్జ్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తాము? ఛార్జ్ బ్యాలెన్సింగ్ మనం ఎలక్ట్రాన్స్ యాడ్ చేసి చేయాలన్నమాట. ఎలక్ట్రాన్స్ ఎక్కడ యాడ్ చేస్తాము? ఎక్కడైతే లెస్ నెగటివ్ సైడ్ ఉందో అక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి? ఎంత తక్కువ నెగటివ్ ఛార్జ్ ఉందో అన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇంతవరకు బ్యాలెన్సింగ్ మ్యాక్సిమం అయిపోయినట్టే. నౌ సో మన కోడ్లో DEOHC అయిపోయినట్టే మ్యాక్సిమం. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఫర్దర్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈక్వల్ చేయాలి. ఓకే, వీ నీడ్ టు ఈక్వలైజ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ బోత్ ద హాఫ్ రియాక్షన్స్. సో ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో కూడా 6 ఎలక్ట్రాన్స్ వచ్చేలా మనం చేసుకోవాలి. సో దట్ ఈ రెండు రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్ అండ్ 6 ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా అయిపోతాయి. ఎట్లా చేసుకోవాలి అంటే ఈ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో దట్ విల్ గెట్ 6 ఎలక్ట్రాన్స్ ఆన్ బోత్ ద రియాక్షన్స్. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో కూడా ఇప్పుడు మనకు 6 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. సో లెట్స్ రైట్ డౌన్ ద రియాక్షన్. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుందాం. Br మైనస్ ప్లస్ 3H2O ప్లస్ 6OH మైనస్ గివింగ్ రైస్ టు BrO3 మైనస్ ప్లస్ 6H2O ప్లస్ 6 ఎలక్ట్రాన్స్. అండ్ ఈ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ మొత్తాన్ని మనం 2తో మల్టిప్లై చేస్తున్నాం, ఎందుకంటే ఈ రియాక్షన్లో కూడా 6 ఎలక్ట్రాన్స్ రావాలి కాబట్టి. ఓకే, 2MnO4 మైనస్ ప్లస్ 8H2O ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ గివింగ్ రైస్ టు 2MnO2 ప్లస్ 4H2O
ప్లస్ 8OH మైనస్. సో ఈ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ మొత్తాన్ని మనం 2తో మల్టిప్లై చేసామన్నమాట. ఓకే, చూడండి ఈ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో సో ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు రెండు రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ ఈక్వలైజ్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ని అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ని యాడప్ చేసుకోవాలి. సో దట్ మనకు ఫైనల్గా బ్యాలెన్స్డ్ రియాక్షన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో మనం ఈ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ని రాసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ని రాసేసుకున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో వాటర్ మాలిక్యూల్స్ని యాడప్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ రియాక్షన్ అంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో 3 వాటర్ మాలిక్యూల్స్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో 8 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో దీన్ని యాడప్ చేసుకుంటే ఎన్ని వస్తాయి? 11 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. ఓకే, అండ్ ప్రోడక్ట్ సైడ్ ఫస్ట్ రియాక్షన్లో 6H2O ఉన్నాయి అండ్ సెకండ్ రియాక్షన్లో 4H2O ఉన్నాయి. ఓకే, ఈ రెండు యాడప్ చేస్తే 10H2O వస్తుంది. ఓకే, సో 11H2O అండ్ 10H2Oని క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 1H2O మిగులుతుంది అనమాట. ఓకే, ఆన్ రియాక్టెంట్ సైడ్ మనకు 1 వాటర్ మాలిక్యూల్ మిగులుతుంది. ఓకే, నౌ కమింగ్ టు OH మైనస్. సో ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ అంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్లో 6OH మైనస్ ఉన్నాయి అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో 8OH మైనస్ ఉన్నాయి. సో ఈ 8 మైనస్ 6 ఎంత? 2OH మైనస్. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకు ఇక్కడ 2OH మైనస్ ఉంటుంది. ఓకే, ఆన్ ప్రోడక్ట్ సైడ్ 2OH మైనస్ అయాన్స్ మిగులుతాయి. ఓకే, సో ఇప్పుడు రిమైనింగ్ రియాక్షన్ అంతా రాసేసుకుందాం. 2MnO4 మైనస్ ప్లస్ Br మైనస్ ప్లస్ 1H2O. ఓకే, ఈ H2O. ఓకే, గివింగ్ రైస్ టు 2MnO2 ప్లస్ BrO3 మైనస్ ప్లస్ ఈ 2OH మైనస్ ప్లస్ 2OH మైనస్. ఓకే, దిస్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ రెడాక్స్ రియాక్షన్. సో ఇది బ్యాలెన్స్డ్ రెడాక్స్ రియాక్షన్ అనమాట. సో ఇక్కడ రాయండి, దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ రెడాక్స్ రియాక్షన్. ఓకే, సో ఈ రియాక్షన్ బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ కూడా అన్నీ ఉంటాయి. సో కౌంట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో నేను అది అసిడిక్ మీడియం వీడియోలో చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అందులోకి వెళ్ళి చూసుకోండి. ఓకే, నౌ ఇది ఒక రియాక్షన్ ఇచ్చాను మీకు హోంవర్క్కి. P4 ప్లస్ OH మైనస్ గివింగ్ రైస్ టు PH3 ప్లస్ H2PO2 మైనస్. సో ఈ రెడాక్స్ రియాక్షన్ని మీరు బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. ఓకే, సో నేను మీకు ఒక ఫస్ట్ స్టెప్ ఒకటి చెప్తాను, డివైడింగ్ ఆఫ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. ఎందుకంటే మీరు ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఫస్ట్ హాఫ్ రియాక్షన్ని ఎలా రాసుకోవాలి? P4 ఈజ్ గివింగ్ రైస్ టు PH3. ఓకే, ఇట్లా రాసుకోండి. P4 ఈజ్ గివింగ్ రైస్ టు PH3 అండ్ నెక్స్ట్ అండ్ దిస్ P4 అగైన్ ఈజ్ గివింగ్ రైస్ టు H2PO2 మైనస్. సో ఇక్కడ రియాక్టెంట్లో పాస్ఫరస్ ఉంది అండ్ ప్రోడక్ట్లో కూడా ఇక్కడ పాస్ఫరస్ ఉంది. సో పాస్ఫరస్ 2 కాంపౌండ్స్లో ఉంది కాబట్టి మీరు ఈ 2 half రియాక్షన్స్ని రాసుకోవాలి. సో ఇలాగ 2 రియాక్షన్స్ మీరు డివైడ్ చేసేసుకొని బ్యాలెన్సింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో మీకు బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ అసిడిక్ మీడియం కూడా కావాలి అనుకుంటే 3 ఇంపార్టెంట్ రియాక్షన్స్ అవన్నీ కూడా సాల్వ్ చేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. ప్లీజ్ గో దేర్ అండ్ చెక్ ద వీడియో. ఓకే, సో ఈ లెక్చర్ PDF నోట్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ అసిడిక్ మీడియం కూడా PDF నోట్స్ అందులోనే పెట్టాను. ఓకే, bye students, thank you for watching the video. See you all in the next video.